యామిని అయితే రాజు ఫోన్ చేసి నిన్ను కలవాలి అని చెప్పి అనడంతో ఇంకెక్కడ తను చెప్పింది అంటే ఏదో ఒకటి చేసే తీరుతుంది, ఇంకా చావడానికి సిద్ధమని చెప్పని తన కాలేజీలో చదివేటప్పుడు తను యామిని చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు తనకు దూరంగా నేను అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా నా అడ్రస్లు కానీ ఏవి తనకు రాయకుండా ఉన్నాను. తన డ్రగ్స్కి అంత పూర్తి అయిపోయిన తర్వాత అని చెప్పని నేను ఇంకా కళావతిని పెళ్లి చేసుకున్నాను కదా, మళ్ళీ ఈ తలనొప్పి నాకు తగలబడింది అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా బామ్మ అయితే కావ్య వాళ్ళ అక్క కూతుర్ని ఎత్తుకొని ఉండడంతో నువ్వు త్వరలోనే మాకు మునిమనవడిని ప్రసాద్ ఇవ్వాలి అని చెప్పనంటే అప్పుడు ఇంకా కావ్య అయితే నవ్వుతూ ఆ విషయము మీ మనవడితో చెప్పండి అమ్మమ్మ అని చెప్పని అంటుంది. ఇంకా వాడు ఎక్కడ సక్రంగా నాతో మాట్లాడుతున్నాడు, అసలు 4 రోజులైంది ఆ రాజు నాతో మాట్లాడి, ఎటు వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఏం అర్థం కావట్లేదు అంటే ఏందో అమ్మమ్మ తను ఏదో టెన్షన్ పెడుతున్నాడు అని చెప్పని అంటుంది. ఇంక యామిని అయితే ఇంక రాజుకి సర్ప్రైజ్గా ఐ లవ్ యూ అని చెప్పని రాసి అది ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చెప్తుంది. నువ్వు పిచ్చిగా ప్రవర్తించుకు నాకు పెళ్ళయింది అని చెప్పనంటే పెళ్ళైతే ఏమైంది తర్వాత నేను ప్రేమించకూడదా, ఫస్ట్ నేనే కదా ప్రేమించింది అని చెప్పంటే నేను ఎప్పటికీ నా కళావతిని నేను ప్రేమిస్తాను అని చెప్పని రాజు అయితే యామినికి అంటాడు. ఇంక యామినికి అయితే ఆ విషయం చెప్పేటప్పటికి ఇంక యామిని అయితే నాకు అడ్డొస్తే ఆ కళావతిని చంపేస్తానని చెప్పని బెదిరిస్తుంది. ఇంక రాజు అయితే ఇంకా నువ్వు మారలేదు అని చెప్పని వెళ్ళిపోతాడు.